హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు అవర్ ఛానల్. ఈరోజు మనం హెల్తీ రెసిపీ నేర్చుకుంటున్నాము. ఈ శీతాకాలంలో జలుబు, దగ్గు, ఈ జ్వరం వల్ల మనకి ఏమీ తినడానికి అసహించదు కదా. ఇది తింటే ఖచ్చితంగా రికవర్ అవుతారు. దీనికి కావాల్సిన పదార్థాలు: మెయిన్ ఇంగ్రీడియంట్ వాము, వెల్లుల్లిపాయి, ఎండుమిరపకాయలు, తాలింపు గింజలు, కరివేపాకు, ఉప్పు, పసుపు. మనం స్టవ్ మీద కడాయి పెట్టుకొని అందులో ఆయిల్ వేసుకోవాలి. ఆయిల్ హీట్ అయిందో లేదో చూసుకొని అందులోనే కొన్ని వెల్లుల్లిపాయ రెబ్బలు. ఈ వెల్లుల్లిపాయ రెబ్బ ఏంటంటే ఈ శీతాకాలంలో మన బాడీలో హీట్ ఎక్కువ ఉంచుతుందన్నమాట. హార్ట్కి కూడా చాలా మంచిదని మన అందరికీ తెలుసు కదా. మళ్ళీ అదేవిధంగా కొంచెము వాము కొంచెం ఏం కాదు, కొంచెం బాగానే వేసుకోవచ్చు. తినడానికి కూడా చాలా బాగుంటుంది, చాలా టేస్టీగా ఉంటుంది. దానికి ఎలా అంటే ఇది ఒక రైస్ అనిపించింది, ఒక స్నాక్ లాగా మనం తినేయచ్చు. మనం కొంచెము శనగపప్పు, మినపప్పు ఏంటంటే ఇవి మనకి ఆయిల్ వేయిన తర్వాత నోటికి తగులుతూ ఉంటే క్రంచీగా ఉంటుంది. పిల్లలు చాలా ఇష్టంగా తింటారు. మామూలుగా అయితే ఇది వేసుకోరు, కానీ నాకు చాలా ఇష్టం, మా పిల్లలకు కూడా చాలా ఇష్టం కాబట్టి వేస్తున్నాను. కాయలే యాడ్ చేసుకోవాలి. మళ్ళీ కారం ఎస్పెషల్గా మనం వేసుకోము, ఇదే కారము చాలు, ఇది సరిపోతుంది. ఇందులో పసుపు వేసుకోవాలి. మనకి పసుపు ఏంటంటే మనకి జలుబు తగ్గించడానికి బాగా ఉపయోగపడుతుంది. మనకి రుచికి సరిపడా ఉప్పు, కొద్దిగా కరివేపాకు. ఇందులో మనము అన్నం ఉంటుంది కదా, దాన్ని కొంచెం యాడ్ చేసుకోవాలి. ఇది మనకి ఎలా అంటే ఒక స్నాక్ అనుకోవచ్చు. మనకి ఎలాగంటే పులిహోర లేకపోతే జీరా రైస్ అలా చేసుకోవచ్చు. కానీ ఇది ఎస్పెషల్లీ హెల్త్కి చాలా మంచిది. మనకి అసలు జలుబు అనేది వేగంగా రికవర్ అవుతుంది. నోటికి కూడా చాలా టేస్టీగా ఉంటుంది. ఫ్రెండ్స్, ఇది ఇంకా రెడీ అయిపోయింది. ఇదైతే మా విక్రమ్ అయితే చాలా ఈజీగా చేసేస్తాడు. మా విక్రమ్ అయితే వాడికి చాలా ఇంట్రెస్ట్ వంటలంటే. ఇంకా నేను వంట చేస్తుంటే నా వెనకాతలే ఉంటాడు. సో ఇలాంటివన్నీ చాలా ఈజీగా చేసేస్తాడు. కాకపోతే నేనే స్టవ్ దగ్గర రానివ్వను, ఇంకా కొంచెం వేసింది కదా. ఓకే ఫ్రెండ్స్, మన రెసిపీ అయితే రెడీ అయిపోయింది. మనం ఇంకా డిష్ అవుట్ చేసేద్దాము. మీరు తప్పకుండా ట్రై చేయండి. ఈ శీతాకాలంలో మనకి చాలా అవసరపడుతుంది. ఇది మీరు చాలా బాగా తీసుకోవచ్చు, ఈజీగా చేసుకోవచ్చు. మంచి హెల్తీ రెసిపీ కూడాను. సో ఇది మనకి ఫస్ట్ మన విక్రమ్కి ఎలా ఉందో టేస్ట్. ఈరోజు మా మమ్మీ వామనాలు చేసింది, నా ఫేవరెట్. ఒకసారి టేస్ట్ చేయాలని ఉంది. సూపర్ ఉంది, యమ్మీగా ఉంది. మీరు కూడా ఇది తప్పకుండా ట్రై చేయండి. ఇంకా మా ఛానల్ని లైక్, షేర్, ఇంకా సబ్స్క్రైబ్ చేయండి. అలాగే కామెంట్ కూడా చేయండి. ఇంకా ఇలాంటి ఇంట్రెస్టింగ్ వీడియోస్ తీస్తూనే ఉంటాం. థ్యాంక్ యూ.